పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ 9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై సినీ నటి అశ్వరెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ షేక్పేట్ వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2018లో భారత్ కు వచ్చిన సమయంలో అతనికి అశ్వరెడ్డి పరిచయమైంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగడం ప్రారంభించారు. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంటామని ముఖం చాటేసినట్లు ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో చెప్పారు. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ 9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై సినీ నటి అశ్వరెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ షేక్పేట్ వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2018లో భారత్ కు వచ్చిన సమయంలో అతనికి అశ్వరెడ్డి పరిచయమైంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగటం ప్రారంభించారు. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకొని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంటామని ముఖం చాటేసినట్లు ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.